హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం యమ్మీ యమ్మీ డిష్ తీసుకొచ్చానండి. అదేంటంటే ఒకే ఒక స్పూన్ ఆయిల్తో రొయ్యల వేపుడు ప్రాన్స్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ప్రాన్స్ తీసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. ఈ ప్రాన్స్తో నేను చాలా డిషెస్ చేశానండి, కర్రీ ఇంకా బిర్యానీ కూడా. మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దాంట్లోనే మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. సో ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకుందాం. ప్రాన్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో ఇంత టేస్టీగా చేసి పెడితే ఎవరన్నా ఇష్టంగా తినేయాల్సిందే. చూసారా, ఇది కూడా బాగా మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత దాంట్లోనే తగినంత కారం ఇంకా ఉప్పు వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో దీన్ని ఇలాగా బాగా కలుపుకుందామండి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. సో రొయ్యలు ఎలా ఫ్రై అయిపోతాయి అనుకుంటున్నారో, దాంట్లో వచ్చే వాటర్ కానీ ఆనియన్ పేస్ట్లో ఉన్న వాటర్తో పాటు ఈ రొయ్యలు బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. అందుకనే డీప్ ఫ్రై కానీ ఇంకా లేకపోతే ఎక్కువ ఆయిల్ వేయడం కానీ మానేయండి. ఎందుకంటే ఆయిల్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదండి. ఇలాగా 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇట్లా వాటర్ అంతా కూడా బయటకు వస్తుందండి రొయ్యల నుంచి. సో ఇదంతా కూడా బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం బాగా కుక్ చేసుకుందాం. సో ఇలాగా ఫైనల్గా మనం ధనియాల పొడి వేసుకుని ఇంకొక 15 నిమిషాల్లో ఫ్రై చేసుకుంటే మన యమ్మీ యమ్మీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి. అది కూడా తక్కువ ఆయిల్తో. చూసారా ఎంత యమ్మీ యమ్మీ సింపుల్గా ఈజీగా మీకు డిష్ చేసి చూపించాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం. మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ అన్నీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేస్తారు కదూ. అంతవరకు బాయ్ మరి.